అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. మనకు అగ్నివీర్ ఇండియన్ ఆర్మీ సంబంధించి 2024 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా! దానికి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మన మన 2 తారీఖు మనకు 2 తారీఖు నర్సింగ్ అసిస్టెంట్‌తో కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది ఎగ్జామ్స్ అనేది. మనకు ఏప్రిల్ 22 తారీఖు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మే 2 తారీఖు అయితే మనకు కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సికింద్రాబాద్, గుంటూరు, వైజాగ్ ఎవరైతే అభ్యర్థులు దీనికి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూడండి. మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది కంప్లీట్‌గా చెప్తాను. అనలైజ్ చేసి లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగింది, ఈసారి ఎట్లా జరుగుతుంది అని కంప్లీట్‌గా నేను అనలైజ్ చేసి నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, అలాగే ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాడు. మనకు లాస్ట్ టైం చాలా టైం ఇచ్చింది కదా, ఈసారి ఎంత టైం ఇవ్వచ్చు అనే కంప్లీట్‌గా చెప్తాను ఈ వీడియోలో. అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత పెడతాడు అనేది కూడా, సేఫ్ స్కోర్ ఎంత, జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే అగ్నివీర్ జీడీ క్లర్క్, ట్రేడ్స్ మ్యాన్, సోల్జర్, నర్సింగ్ అసిస్టెంట్, అలాగే ఉమెన్ మిలిటరీ పోలీస్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి బ్రదర్. వీడియో అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ముందు మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, కొంచెం మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ అయ్యండి తొందరగా, ఎందుకంటే అందులో చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఫాస్ట్గా ఇస్తూ ఉంటాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది అంటే అనలైజ్ చేసిన నేను ఆల్రెడీ ఇంతకుముందు అనలైజ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకు 2023లో ఎలా జరిగింది, అలాగే 2024లో ఎలా జరుగుతుందని కంప్లీట్గా నేను రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అన్ని ట్రేడ్స్ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ అప్లై ఎప్పుడు ఇచ్చిండు, 2023లో లాస్ట్ ఇయర్ మనకు 16 ఫిబ్రవరి 2023లో స్టార్ట్ అయింది. అయితే మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు 20 మార్చ్ 2023లో కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈసారి చూసుకుంటే అప్లై ఎప్పుడు ఇచ్చిండు, ఈ సంవత్సరం 13/2/2024 అంటే మనకు 3 రోజుల ముందే లాస్ట్ టైం వరకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 22 తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి అప్లై సంబంధించి ఎక్కువ రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది, మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా జరిగినాయి, ఈసారి ఎలా జరిగింది అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగినాయి, మనకు ఏప్రిల్ 17 తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఏప్రిల్ లాస్ట్ వీక్ అంటే ఎండింగ్ వరకు మనకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్. ఈసారి చూసుకుంటే మనకు ఏప్రిల్ 22 తారీఖు స్టార్ట్ అయింది. మనకు ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ 22 తారీఖు స్టార్ట్ అయ్యి మే 2, 3 మనకు అవ్వడం అయితే జరిగింది. ఈ రోజు వచ్చేసి డేట్ మే 4 అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రిజల్ట్స్ అనేది 20 రోజులలో మనకు రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి లాస్ట్ ఇయర్. ఈసారి లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇక్కడ మనకు మే 20 తారీఖు రోజు మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది, అన్ని ట్రేడ్లకు సంబంధించింది. ఓకేనా? లాస్ట్ ఇయర్. అండ్ ఈసారి ఎప్పుడు రిజల్ట్స్ రావచ్చు అంటే మనకు మే 25 తారీఖు నుంచి మే 31 తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చు బ్రదర్. ఎందుకంటే మనకు లాస్ట్ టైం బేస్ చేసుకొని నేనైతే చెప్తున్నాను. ఈసారి మనకు ప్రాసెస్ అనేది కూడా లాస్ట్ ఇయర్ టైం టు టైం అయితే జరుగుతుంది కాబట్టి మనకు రిజల్ట్స్ కూడా టైం టు టైం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఆర్మీ వాడు ఎటువంటి కీ పేపర్ అనేది రిలీజ్ చేయడు కదా, మీ అందరికి తెలిసిందే. డైరెక్ట్ రూల్ నెంబర్ రిలీజ్ చేస్తాడు, వాని గురించి తెలిసిందే కదా. అందుకనే మనకు ఎటువంటి ల్యాగ్ లేకుండా వాళ్ళైతే తొందర అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రిజల్ట్స్. ఎస్ఎస్సి జీడీ టైపు 2 నెలలు 3 నెలలు అయితే పట్టది. దీనికి 20 రోజులు 25 రోజులు మా అంటే నెల రోజులు పట్టదు, కానీ 20 నుంచి 25 రోజులు అయితే ఖచ్చితంగా అవుతుంది. అందుకని నేను దాన్ని బేస్ చేసుకొని మే 25 తారీఖు తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మే 25 తారీఖు లోపు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, కానీ మ్యాక్సిమం 20 తారీఖు నుంచి 31 తారీఖు మే ఈ నెల వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్, మనకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అన్ని ట్రేడ్లకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ నెక్స్ట్ ఉండడం అయితే జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్ రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్ ఓవర్ ఇండియా కదా, ఇది 13th జూన్ 2023లో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే మనకు జూన్లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 23 రోజుల తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఫిజికల్ టెస్ట్ జూన్లో అయితే కండక్ట్ చేయలేదు. మనకు
జూలైయో ఆగస్టు మనకు గుంటూరులో వైజాగ్లో కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సికింద్రాబాద్ అది మనకు ఖమ్మం హైదరాబాద్ ఖమ్మంలో వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది నార్త్ సైడ్ నుంచి వెళ్ళి వస్త్రాలు నార్త్ సైడ్ నుంచి వెళ్ళి పెట్టుకుంటా మనకు టైం టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు రిజల్ట్స్ వచ్చిన 2-3 రోజులకే టైం టేబుల్ ఇస్తారు. మనం దాని గురించి కూడా త్వరలో తెలుసుకుందాం. అయితే ఈసారి ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకు రిజల్ట్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి జూలైలో స్టార్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జూలైలో స్టార్ట్ అయితే అక్కడ నార్త్ సైడ్ మనకు ఒక 20 లాస్ట్ టైం టేబుల్ ఉంటుంది కదా, దానికి 20 డేస్ 10 to 20 డేస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండడం అయితే జరగదు. ఒక 10 to 20 డేస్ మాత్రమే, ఎక్కువ అయితే ఉండదు. 1 month 2 months అయితే ఉండదు. 10 to 20 డేస్ గ్యాప్ ఇచ్చుకొని మీకు అదే డేట్లల్లా మీకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది బ్రదర్. ఇది వచ్చేసి ఫిజికల్ టెస్ట్కి సంబంధించి. ఫిజికల్ టెస్ట్ అనేది 1.6 కిలోమీటర్ని మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే 5 నిమిషాల 30 సెకండ్లు అయితే కొట్టాలి. అలాగే మీకు తక్కువ కొన్ని ఇంకో ఉంటుంది, ఇంకో లెవెల్ 2 అనేది 5 నిమిషాల 45 సెకండ్లు. పుల్-అప్స్ ఉంటాయి, 10 పుల్-అప్స్ ఉంటాయి. మీకు 40 మార్క్స్ దానికి సంబంధించింది. ఇది ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్. మీకు ఫిజికల్ టెస్ట్ అనేది 100 మార్క్స్. రన్నింగ్ వచ్చేసి 40 మార్క్స్. రన్నింగ్ వచ్చేసి 60 మార్క్స్. ఏదైతే 5 నిమిషాల 30 సెకండ్లు కొడతాడో, అండ్ 40 మార్క్స్ వచ్చేసి పుల్-అప్స్. ఇలాగైతే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి తెలుసుకున్నాం. అంటే దాని గురించి మనకు అంటే కట్ ఆఫ్ అంటే దానిలో ఎటువంటి రిలీజ్ చేయరు వాళ్ళు. కట్ ఆఫ్ సంబంధించింది మనకు ఎక్స్పెక్టెడ్గా ఎన్ని మార్క్స్ వస్తే మనకు లాస్ట్ టైం అనలైజ్ చేసినా కదా, దాన్ని బట్టి మనం చూసుకున్నాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే ఇది కట్ ఆఫ్ ఆర్మీ సంబంధించిన అన్ని ట్రైలకు సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి ఇది. ఇక్కడ మనకు సేఫ్ స్కోర్ అన్నట్టు ఈ మార్క్స్ వస్తే మీకు ఫిజికల్లో బైక్ వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది బ్రదర్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నివీర్ జీడీ చూసుకుంటే, అగ్నివీర్ అంటే 4 సంవత్సరాలు ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. అగ్నివీర్లో మీకు 40 మార్క్స్ వస్తే మీకైతే ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. మీకు ఫిజికల్ టెస్ట్లో 100కి 100 మార్క్స్ వస్తే మీకు జాబ్ అయితే పక్క అయితే రావడం అయితే జరుగుతుంది. 100 + 40 140 మార్క్స్ అయితే మీకు జాబ్ అయితే పొందుతారు అగ్నివీర్ జీడీ సంబంధించి. నెక్స్ట్ క్లర్క్లో మీకు కొంచెం క్లర్క్లో మీకు ఎటువంటి ఫిజికల్కి సంబంధించి మార్క్స్ ఉండేవి కావచ్చు. దానికి సంబంధించి చూసుకుంటే 60+ మార్క్స్ అయితే రావాలి. మీకు 60+ మార్క్స్ ఇంకా ఎక్కువనే రావాలి. ఎక్కువ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బ్రదర్. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ వచ్చేసి 40 ఎబోవ్ రావాలి. వీళ్ళకు కూడా ట్రేడ్స్మెన్ సంబంధించి టెస్ట్ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ చేయాలి. 40+ మార్క్స్ వస్తే మీరు ఫిజికల్కి పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించి దీని కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే. మనకు లాస్ట్ టైము 4 or 5 మెంబర్స్ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 9-10 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే దీని కట్ ఆఫ్ దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్లో మార్కులు అయితే ఉన్నాయి. 200 మార్కులు క్వశ్చన్ పేపరు ఎగ్జామ్ రాసి మనకు దీంట్లో ఫిజికల్కి పిలవాలంటే మీకు 80+ అయితే అబోవ్నే మీకు మార్క్స్ అయితే ఉండాలి. 80+ వస్తే మీకు జాబ్ రాదు. మీకు 130, 140 వస్తేనే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సంబంధించి నర్సింగ్ అసిస్టెంట్ పర్మనెంట్ కదా. ఇది జీడీ దీని అగ్నివీర్ జీడీ కాదు, ఇది అటువంటి టైప్ కాదు. ఇది పర్మనెంట్ నర్సింగ్ అసిస్టెంట్ అనేది పర్మనెంట్ కాబట్టి చాలా మార్క్స్ వస్తేనే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓవరాల్ ఇంతే బ్రదర్. నేను ఏంటంటే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నాకు జాబ్ వస్తారా అనేది పక్కన పెట్టుకొని నేను మంచి మార్క్స్ వస్తే ఈ మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. రన్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. ఓవరాల్ ఇంతే బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓవరాల్ ఇంతే బ్రదర్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.